ఒకప్పుడు పెద్ద అరణ్యంలో అందరూ భయపడే ఒక తోడేలు ఉండేది. అది రాత్రివేళలు మాత్రమే బయటకు వచ్చేది. అడవిలోని జంతువులు దాని అరుపు విన్నప్పుడల్లా గుండెలు గజిబిజి అయిపోతుండేవి. ఆ తోడేలు కళ్ళు ఎర్రగా మెరిసేవి, పళ్ళు పదునుగా ఉండేవి. ఎవరికైనా కనిపిస్తే వెంటనే దాడి చేసేది. ఆ అరణ్యం పక్కనే ఒక చిన్న గ్రామం ఉండేది. గ్రామస్థులు ఆ తోడేలుపై భయంతో రాత్రివేళ బయటకు రావడం మానేశారు. ఒక రోజు గ్రామంలో గోపి అనే ధైర్యవంతుడు కుర్రాడు ఆ తోడేలు భయాన్ని పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. మనమందరం భయపడితే ఇది ఎప్పటికీ మానదు. దీన్ని అడ్డుకోవాలి అని అన్నాడు. గోపి ఒక ప్రణాళిక వేశాడు. మొదట అడవిలో తోడేలు రాబోయే దారిని గమనించాడు. అది ప్రతి రాత్రి అదే దారిలో వేటకు వెళ్తుందని తెలుసుకున్నాడు. తరువాత ఆ దారిలో పెద్ద గుంత తవ్వించాడు. గుంతను ఆకులుతో కప్పివేశాడు. తోడేలు గుర్తించకుండా చేశాడు. రాత్రి వచ్చింది. తోడేలు తన ఆహారం కోసం బయటకు వచ్చింది. చీకటిలో కళ్ళు మెరుస్తూ అది దారిలో నెమ్మదిగా నడిచింది. ఆకస్మాత్తుగా ఒక పెద్ద ధడ్ అనే శబ్దంతో తోడేలు ఆ గుంతలో పడిపోయింది. అది బయటికి రావడానికి ప్రయత్నించింది కాని రాలేకపోయింది. అందరూ ఇక్కడకు రండి. గోపి కేక విని అక్కడికి చేరుకున్నారు. అందరూ కలసి తోడేలును బలమైన గోనె సంచిలో వేసి దూరమైన కొండల అడవిలో వదిలివేశారు. ఆ తోడేలు ఇకపై ఆ గ్రామానికి రాలేదు. అప్పటి నుండి గ్రామస్థులు రాత్రి సంతోషంగా తిరగసాగారు. గోపి ధైర్యం అందరికీ స్ఫూర్తి కలిగించింది. భయం మనల్ని బలహీనుల్ని చేస్తుంది, ధైర్యం మనల్ని రక్షిస్తుంది అనే పాఠం అందరికీ అర్థమైంది. నీతి, ధైర్యం, బుద్ధి కలిస్తే ఎలాంటి భయాన్నైనా జయించవచ్చు.